పక్కల గ్రామాల కూడా వెళ్ళి మళ్ళా ఆయన యొక్క సాక్ష్యాన్ని ఏం చేశాడమ్మా పంచుకున్నాడు. హల్లెలూయా. దేవుని ప్రియబిడ్డలారా, యేసయ్యలాగా జీవించాలని అనుకున్న వారు యేసయ్యతో కలిసి ఉండాలని ఆశపడతారు. యేసయ్యతో కలిసి నివసించాలని ఆశపడతారు. యేసయ్యతో కలిసి ఉండాలని ఆశపడతారు. ఇక్కడ దెయ్యములు పట్టుకున్న వ్యక్తి బాగుపడిన తర్వాత యేసయ్యతో కలిసి ఉండాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అదే లోకాసు వార్త 18వ అధ్యాయంలో మనం చదివితే చూద్దాం. 18వ అధ్యాయము 40వ వచనం నుండి మనం చూస్తే 18వ అధ్యాయం లోకాసు వార్త నిలచి గమ్మనిను వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నీకేమి చేయవచ్చును అడగవాడు. ప్రభువా చూపు పొందవచ్చున్నాను. యేసు చూపు పొందము అని విశ్వాసం నేను స్వస్థపరిచిందని వాడితో చెప్పాను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచు ఆయనను వెంబడించాను. ఆయనతో కలిసి ఏం చేస్తున్నామో ప్రభుతో కలిసి వెళ్తున్నాడు. ఎవరైనా గుడ్డివాడు ముందు ఎవరమ్మా? దెయ్యములు 2000 దెయ్యాలు పట్టుకున్న వ్యక్తి కలిసి వెళ్తున్నాడు ప్రభువుతో. ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు చెప్పండి? గుడ్డివాడు, పుట్టుకతో గుడ్డివాడు. చూపు కావాలని అడిగాడు. చూపు పొందుకున్న తర్వాత ఇప్పుడు ఎవరితో కలిసి ఉన్నాడు అంటే కాపురం చేయడం అంటే ఇప్పుడు అర్థమేంటి చెప్పండి? ప్రభువుతో కలిసి మనము ఉండడము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దెయ్యాలు పట్టుకున్న వారు బాగుపడి ప్రభువుతో కలిసి ఉన్నారు. మరి ఇంకా చూస్తే గుడ్డివారు బాగుపడి ప్రభువుతో కలిసి తిరుగుతున్నారు, వెళ్తున్నారు. హల్లెలూయా. ఇంకా మనం చూస్తున్నప్పుడు ఇదే యోహాను సువార్తలో 14వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 23వ వచనం నుండి మనం చదివితే యోహాను సువార్త కదా 14వ అధ్యాయం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏటమ్మా? ఒకరిని ప్రేమిస్తే నా మాట గైకొనును ప్రేమించును కలిసి ఉంటాను అంటున్నాడు దేవుడు. ఎవరైతే యేసు ప్రభువుని మనం ప్రేమిస్తామో, ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను మనము గైకోవడమే, పాటించడమే, ఆజ్ఞల ప్రకారం నడుచుకోవడమే. ఎవరైతే ప్రేమిస్తారని చెప్పి వారు ఆజ్ఞల ప్రకారం నడుస్తారో యేసు ప్రభువారు వచ్చాడ వారితో ఏం చేస్తారంటే ఆయన నివాసము, కలిసి ఉంటాడు, కాపురం ఉంటాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది 3:20. ఇదిగో తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను. 3:20 ఉంటుంది. ఎవడైనా నా స్వరం విని తలుపులు తెరిస్తే నేను వచ్చి వారితో నిన్ను నాతో కూడా వారును ఏం చేస్తాడు? ఆయన కలిసి ఉంటాడు, నివాసం చేస్తాడు, మనతో కాపురం చేస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 3వ వచనం. ప్రకటన 21:3. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారైన ప్రజలైందురు. దేవుడు తానే వారి దేవుడై వారికి తోడై ఉండును. హల్లెలూయా.
ఉండట్లేదు, ఉందామన్నా ఉండట్లేదు. దేవుని బిడ్డలారా, ఎంత బాధకరమైనటువంటి విచారకరమైనటువంటి పరిస్థితులు, ఎటువంటి నిర్ణయాలు, ఎటువంటి తీర్మానాలు తీసేసుకుంటున్నారు ఈ రోజుల్లో మనం చూడగలుగుతున్నాం. దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ మనం చూస్తున్నాం, యేసు ప్రభువారు మనము ఆయనతో కలిసి ఇద్దరు, ఒక గుడ్డివాడు నీతో కలిసి ఉన్నాడు ప్రభు అంటున్నాడు బాగుపడి, ఒక దెయ్యం పట్టుకున్నవాడు కూడా బాగుపడి నీతో కలిసి ఉన్నా అంటున్నాడు. మనము ఆయనతో కలిసి ఉండాలనుకున్నప్పుడు ఆయన కూడా మనతో ఏం చేస్తారమ్మా, కలిసి ఉంటాడు. హల్లెలూయా. నేను ఆయన అంటున్నాడు, వారితో నేను కాపురము చేస్తాను. వారు ఆ తలుపు తెరిస్తే నేను వారితోనూ, వారు నాతోనూ ఏముంటారు, కలిసి ఉంటాము. హల్లెలూయా. ఎంత గొప్ప ఆధిక్యత అంటే దేవుడితో కలిసి ఉంటే. మనుషులతో కలిసి ఉంటేనే సంతోషంగా ఉంటామే, మనుషులతో కలిసి ఉంటేనే ఆనందంగా అనిపిస్తుంది, సంతోషంగా. అదే దేవుడితో ఉంటే ఇంకా కలిసి ఉంటే ఎంత ఆనందం, ఎంత సంతోషము. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక.